హాయ్ ఎవ్రీవన్. ఇండియా పోస్ట్ జీడిఎస్ 2025 షెడ్యూల్ 1 నోటిఫికేషన్ మనకు రాబోతుంది రేపు. డేట్ వచ్చేసి జనవరి 29, 2025 సంబంధించి. ఈ నోటిఫికేషన్ మనకు రేపు మార్నింగ్ 11 గంటలకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది. దానికి సంబంధించిన అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు రేపు కానీ లేకుంటే ఎల్లుండి కానీ మనకు ఈ 2 రోజులలో అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు. ఎందుకంటే మనకు డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కదా, దాని ద్వారా మీకు తెలియదు అన్నమాట. అంటే మీ అప్లికేషన్ కరెక్ట్ ఉందా లేదా అనేది తెలియదు అన్నమాట. కాబట్టి అప్లికేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన జాబ్లకి. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. అప్లికేషన్ చేసేటప్పుడు ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. నేను కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోలో. అలాగే ఇలా చేస్తే మాత్రం మీకు 100% జాబు. ఎందుకంటే నేను లాస్ట్ టైం చాలా అప్లికేషన్లు అనేది చేయడం అయితే జరిగింది నా తరపు నుంచి వెళ్ళి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అనేది నాకు వాళ్ళ డీటెయిల్స్ అనేది నాకు పంపించడం అయితే జరిగింది. వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తే నేను వాళ్ళ అన్ని కూడా డీటెయిల్స్ పంపితే నేను అక్కడ వాళ్ళు చెప్పిన కారణం నేను అప్లై చేస్తే వాళ్ళకు 100% జాబ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు డ్యూటీలో కూడా ఉండడం అయితే జరిగింది లాస్ట్ టైం నోటిఫికేషన్ చూసుకుంటే మాత్రం. అయితే ఈసారి కూడా అప్లై చేద్దామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ కి జాబులు రావాలనేదే ఉద్దేశం కదా ఈ ఛానల్, జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. దాని ఉద్దేశం ప్రకారమే నేను అప్లై చేద్దామని నేను అనుకుంటున్నాను. మీరు ఎవరైతే పోస్టల్ జాబ్స్ కు అప్లై చేయాలనుకున్న వాళ్ళు కేవలం 10th పాస్ అయితే చాలు. ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ రేపు చెప్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాను సపరేట్ గా. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అప్లై చేయాలని అనుకునే వాళ్ళు నాకు మెసేజ్ అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. దాన్ని సపరేట్ గా నేను లాస్ట్ ఇయరే అప్లై క్రియేట్ చేయడం అయితే జరిగింది. మనకు 2 టెలిగ్రామ్ గ్రూపులు ఉన్నది. ఒకటి 300+ మెంబర్స్ ఉంటారు ఇది అప్లికేషన్ సంబంధించి, ఇంకొకటి 800+ మెంబర్స్ ఉంటారు. 2 కూడా జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్ లో 2 ఉంటాయి. 300 సంబంధించిన 300 మెంబర్స్ ఉంటారు కదా, అందులో నాకు ప్రొఫైల్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. అయితే బ్రదర్ ఇది మనకు జాబ్స్ ఇన్ఫర్మేషన్ సెకండ్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మాత్రం మీరు ఇక్కడ రెండోది ఇక్కడ మీరు అజయ్ ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేస్తుంటే మీకు మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రొఫైల్ ఓపెన్ చేస్తుంటేనే మీరు ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా నాకు మెసేజ్ చేసి మీ డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తే దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఉంటుంది. అమౌంట్ అలాగే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫొటోస్ కానీ అన్ని కూడా పంపిస్తే నేను అప్లై అయితే చేస్తాను. ఇది ప్యూర్లీ సెక్యూర్ అన్నమాట. మీ ఎటువంటి డీటెయిల్స్ అనేది లీక్ అయితే కావు. ఎందుకంటే నేను చాలా మంది లాస్ట్ టైం అప్లై చేయడం అయితే జరిగింది కదా, చాలా మంది కూడా జాబ్స్ రావడం అయితే జరిగింది. నేను చేసిన 100% లో దాదాపు 95% మందికి జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఒక 5% ఏంటంటే వాళ్ళకు మార్క్స్ తక్కువ ఉండడం వల్ల, అలాగే దానికి సంబంధించిన ఇంకా ఏంటంటే వాళ్ళ ఆధార్ కార్డు కానీ 10th మెమో కానీ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. దాని ద్వారా కూడా కొంతమందిని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అది ఒకసారి చూసుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు వచ్చేసి ఇక్కడ ఈ ద్వారా అయితే మీరు మెసేజ్ అయితే చేసుకోవచ్చు, నాకైతే పంపించుకోవచ్చు అన్నమాట రేపటి నుంచి వెళ్ళి, ఓకేనా. అయితే బ్రదర్ మీరు డీటెయిల్స్ అన్ని పంపించిన తర్వాత ఒక 2-3 రోజులు మీకు అటెండ్ కావచ్చు. ఏంటంటే అప్లికేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల మీకు 2-3 రోజులు లేట్ అయినా కావచ్చు. మీరు కంగారు అయితే పడకండి. అమౌంట్ పంపిన తర్వాత మీకు 100% మీకు అప్లికేషన్ PDF అనేది మీకు పంపిస్తాను 100% గా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు అప్లికేషన్ చేసేటప్పుడు ఇటువంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఇప్పుడు నేను చూపించే వీడియో సంబంధించి అది నేను లాస్ట్ ఇయర్ చేసిన అప్లికేషన్ మన సబ్స్క్రైబర్ది. అతనికి అయితే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. అతను ప్రజెంట్ జాబ్ అయితే చేస్తున్నాడు. అతను PDF వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఇప్పుడు వీడియోలో పెడతాను. అది చూసి దాని ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది కూడా ఒకసారి చూడండి, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇది సంబంధించిన లాస్ట్ ఇయర్ PDF అన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే బ్రదర్ చాలా మంది కూడా డౌట్స్ అయితే అడుగుతున్నారు. అన్న నాకు 2 రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నాయి, దేంతో అప్లై చేసుకోవాలని చాలా మంది ఈ డౌట్స్ అయితే అడుగుతున్నారు. బ్రదర్ ఒకటే మీకు ఎన్ని రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నా కానీ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చేంజ్ అయితే అవుతుంది. కాబట్టి మీరు మళ్ళీ ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే మీ సంబంధించిన మొబైల్కు అలాగే ఈమెయిల్కి OTP అయితే వస్తుంది. అవి 2 కూడా వెరిఫై అయితే చేసుకోవాలి. వెరిఫై చేసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి, ఓకేనా. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ అప్లికేషన్ అనేది చేసుకోవాలి, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నింపిన తర్వాత దానికి సంబంధించిన ఎక్కడ జాబ్ చేయాలనుకున్న అది కూడా చేసుకోవాలన్నమాట. ఎవరైతే OBC ఫీ పేమెంట్ కావాలో వాళ్ళు మేల్ వాళ్ళు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు 100 రూపాయలు. UR EWS OBC మేల్ వాళ్ళు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు, ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇది లాస్ట్ ఇయర్ నేను చేసిన PDF అంటే చేసింది నేను. ఇతనికి వచ్చేసి జాబ్ అయితే రావడం అయితే జరిగింది. ఇతను వచ్చేసి అంటే నేను
అప్లికేషన్ చేసిన అన్ని కూడా నార్త్ సైడ్ పెట్టినాను. అంటే నార్త్ సైడ్ పెట్టమన్నారు వాళ్ళు. అంటే మధ్యప్రదేశ్లో పెట్టినాను, ఉత్తరప్రదేశ్లో పెట్టినాను, రాజస్థాన్లో పెట్టినాను. ఇవన్నీ కూడా పెడితే వాళ్ళకు జాబ్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మొన్న మనకు 1 year అవుతుంది కదా, వాళ్ళు ట్రాన్స్ఫర్ కూడా కావడం అయితే జరిగింది తెలంగాణకు ఆంధ్రప్రదేశ్. ఇతనికి వచ్చేసి 9.7 వచ్చింది. ఇతను వచ్చేసి కరోనా బ్యాచ్. ఇతనికి జాబ్ రావడం అయితే జరిగింది 2020 తెలంగాణ సంబంధించి కరోనా బ్యాచ్. ఇతనికి జాబ్ వచ్చింది. ఇప్పుడు మనకు తెలంగాణలో జాబ్ చేస్తున్నారు, అంటే ట్రాన్స్ఫర్ కొట్టింది మొన్న. ఓకేనా. అయితే ఎలా చేయాలంటే ఇక్కడ దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫోటో అనేది క్లియర్గా ఉండాలి. నేమ్ అనేది మీకు 10th మార్క్స్లో ఎలా ఉంటుందో అలాగే మాత్రమే క్యాపిటల్, అంటే మీకు 10th మెమోలో క్యాపిటల్ లెటర్ ఉన్నదా స్మాల్ లెటర్ ఉన్నదా చూసుకొని టైప్ అయితే చేయాలన్నమాట. గ్యాప్ ఉంటే గ్యాప్, లేకుంటే గ్యాప్ లేకపోతే గ్యాప్ అన్నట్టు. ఓకేనా. సపోజ్ ఇక్కడ మీరు చూసుకుంటే అజయ్ వర్మ అని ఉన్నది అనుకోండి, సపోజ్గా నేను చెప్తున్నాను. అజయ్ వర్మ ఉండి ఇక్కడ గ్యాప్ ఇచ్చింది అనుకో మీ 10th సర్టిఫికేట్లో, మీకు అలాగనే ఇవ్వండి. ఓకేనా. క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్, మ్యాక్సిమం క్యాపిటల్ లెటర్నే ఉంటుంది 10th ఎలా ఉంటే అలా ఇవ్వండి. మీ ఫాదర్ నేమ్ కూడా ఫుల్గా ఇవ్వండి. మీ ఇంటి పేరు, మీ ఫాదర్ నేమ్ అది ఒకటి ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ ఉన్నది ఇవ్వండి. మీకు మా మొబైల్ నెంబర్లో రీఛార్జ్ చేసుకొని ఓటీపీ అయితే రాదు మరి తర్వాత. ఓకేనా. కాబట్టి మొబైల్ నెంబర్లో బ్యాలెన్స్ ఉందా లేదా చెక్ చేసుకొని ఆ నెంబర్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ ఆధార్ కార్డు సంబంధించి మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుకు లింక్ అయి ఉండాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డు ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ వచ్చేసి మీకు వర్కింగ్ ఉన్న మొబైల్ ఈమెయిల్ మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఏదైతే 10th సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది మాత్రమే ఇవ్వండి. ఓకేనా. ఏదైతే 10th సర్టిఫికేట్లో మీకు డేట్ ఆఫ్ బర్త్ అది ఉందో ఆధార్ కార్డును డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ లేదా 10th మెమోను ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ అనేది సేమ్ అయితే ఉండాలి. ఇలాగ చాలా మంది రిజెక్ట్ అవుతున్నారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆధార్ కార్డును 10th మెమో ఉంది కదా, 2 డేట్ ఆఫ్ బర్త్లు సేమ్ అయి ఉండాలి. సపోజ్ నేను ఒక డేట్ చెప్తున్నాను, ఆగస్ట్ 1, 2002 ఇది ఉండాలి. మళ్ళీ ఇది 10th మెమోలో మనకు ఆధార్ కార్డులో కూడా ఆగస్ట్ 1, 2002 ఇలాగైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీకు సరిపోతుంది. ఓకేనా. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇది ఒకటి జెండర్ అనేది చూసుకోండి. నెక్స్ట్ కేటగిరీ అనేది కంపల్సరిగా మీరు ఇవ్వండి. ఎందుకంటే నేను SC ST కింద పెడితే జాబ్ వస్తుంది అని చూసుకుంటే మీరు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం అవుతుంది. మీరు ఏది సంబంధించిందో అదే పెట్టండి. ఓకేనా. ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, యూఆర్ అయితే యూఆర్ అంటే అన్రిజర్వ్ అనమాట. అన్ని క్యాస్ట్లకు సంబంధించి కూడా వర్తిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ తీసుకుంటే ఇక్కడ అడ్రస్ సంబంధించి చూసుకుంటే డోర్ నెంబరు స్ట్రీట్ అన్నది కదా, ఇక్కడ మీరు ఇంటి నెంబర్ ఇవ్వాలి, అంటే హౌస్ నెంబర్ ఇచ్చి విలేజ్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ సిటీ వచ్చేసి ఇక్కడ కూడా విలేజ్ అనేది సంబంధించి ఇవ్వాలి. అంటే ఇక్కడ పంచాయతీ సంబంధించి కూడా పంచాయతీ అండ్ మండలి ఉన్నది కదా, దానికి సంబంధించి మీ మండలి ఇవ్వాలి. పిన్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మీకు పిన్ నెంబర్ ఉంటుంది కదా, పిన్ నెంబరు ఇక్కడ 6 నెంబర్స్ సంబంధించి పిన్ నెంబర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది, అదైతే ఇవ్వాలి. అలాగే దానికి సంబంధించి ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు రాదు కానీ అప్లికేషన్ చేసేటప్పుడు వస్తుంది. టిక్ మార్క్ ఇస్తే మీకు పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అడ్రస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఒకవేళ జాబ్ వస్తే మీకు లెటర్ అనేది పంపించాలి కదా ఇంటికి, అది అడ్రస్ అనేది కొంచెం వెరిఫై చేసుకొని వాళ్ళు ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి మార్క్స్ సంబంధించి మెయిన్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మీకు 10th సర్టిఫికేట్ సంబంధించి ఇక్కడ తెలంగాణ 2024 బోర్డు వచ్చేసి మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ గ్రేడ్ అడుగుతుంది, మార్క్స్ అడుగుతుంది. మీకు 10th మార్క్స్లో ఎలా ఉంటుందో అలాగైతే ఇవ్వండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన కిందికి చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ హిందీ లాంగ్వేజ్కి వచ్చేసి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 10 మార్క్స్. సపోజ్ తెలుగు వచ్చేసి 10 మార్క్స్, మ్యాథమెటిక్స్ వచ్చేసి 9, ఇంగ్లీష్ వచ్చేసి 10, సైన్స్ వచ్చేసి 9, సోషల్ వచ్చేసి 9 అన్నమాట. ఇక్కడ టోటల్గా CGPA వచ్చేసి 9.7 అయితే రావడం అయితే జరిగింది. ఇలాగైతే మీరు ఫిలప్ అయితే చేయాలి. ఇక్కడ 9.7 అంటే వాళ్ళు క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. 9.7 ఇంటూ 9.5 వేసుకుంటే మనకు 92% అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకు ఓవరాల్గా ఇలాగైతే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది బ్రదర్. నెక్స్ట్ దానికి సంబంధించిన ప్రిఫరెన్స్ అన్నమాట. ప్రిఫరెన్స్ అనేది ఎలా ఇవ్వాలి ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రిఫరెన్స్ వచ్చేసి ఇది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణలో ఇతనికైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. పెద్దపల్లి డిస్టిక్ అన్నమాట. ఇక్కడ తను పెద్దపల్లి డిస్టిక్ లో సంబంధించి ఇతను ఓబీసీ కదా, అయితే చాలా మంది కూడా తప్పైతే చేస్తున్నారు. ఎందుకంటే
మనకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ క్యాస్ట్ ఏంటితో అక్కడ మీకు ప్రిఫరెన్స్ అనేది ఓబీసీ ఇవ్వాలి. కొందరు ఎలా ఇస్తున్నారు అంటే యూఆర్ కిందకి ఇస్తున్నారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది అలా ఇవ్వకండి. మీది ఏ క్యాస్టో అదే క్యాస్ట్ సంబంధించిన ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా. ఇతను వచ్చేసి ఓదలకైతే ఇవ్వడం అయితే జరిగింది. బిఓ జీడిఎస్ బీపీఎం అన్నమాట, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓబీసీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఇక మీకు సెకండ్ ప్రిఫరెన్స్ ఎలా ఇచ్చినా ఏం కాదు. ఓకేనా. సెకండ్ ప్రిఫరెన్స్ సంబంధించి ఎలా ఇచ్చిన అవసరం లేదు. ఇతనికి 28 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓవరాల్ గా. అండ్ ఇక్కడ డివిజన్ వచ్చేసి మీరు ఇక్కడ పెద్దపల్లికి అయితే పెట్టడం అయితే జరిగింది. అంటే ఇతను సెలెక్ట్ అయితే పెద్దపల్లిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇలాగైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇతను అప్లికేషన్ వీడియో చూశారు కదా బ్రదర్. ఈ విధంగా అప్లై చేసుకుంటే మీకు 100% జాబ్. నేను మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ లో మిస్టేక్ చేస్తే మాత్రం మీకు జాబ్ అయితే రాదు. ఎందుకంటే మనకు డైరెక్ట్ గా ఈ రన్నింగ్ ఈ ఎగ్జామ్స్ కానీ ఎటువంటివి ఉండే కదా, డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ నాకైతే మెసేజ్ అయితే చేయండి. మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కానీ స్క్రీన్ మీద కనబడుతుంది. అందులో మెసేజ్ చేసినా కానీ మీకు కాల్ చేసినా కానీ మీకు రెస్పాండ్ అయితే అవుతాను అన్నమాట. ఓవరాల్ చెప్పిందంటే ఇంత పెద్ద వీడియో. మీకు జాబ్ 100% రావాలంటే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పినట్టు చేయండి. 100% జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్కడెక్కడ ప్రిఫరెన్స్ పెట్టాలా అనేది సంబంధించి కూడా వీడియో చేస్తాను, ట్రై చేస్తాను. దానికి సంబంధించి మనకు రేపు అప్లికేషన్ రేపు కానీ ఎల్లుండనే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ మాత్రం రేపు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనకు లాస్ట్ టైం ఇప్పుడు మొన్న అంతకుముందు ఫ్యూ డేస్ బ్యాక్ అయితే 29th రోజు వస్తా అన్నారు. అదే విధంగా చూసుకున్నాం మనం. ఓవరాల్ గా చెప్పిందంటే ఇంత పెద్ద వీడియో. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్ పెట్టుకోండి. ఆయన వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. ఓవరాల్ ఇంత జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.